అక్క నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చినావు? మరి నువ్వు రోజు నా చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు, బిస్కెట్లు అన్ని తింటుంటే అమ్మ వాళ్ళకి చెప్తేమో అమ్మ వాళ్ళు ఏం చూడట్లేదు, ప్రయోజనం లేదు. అందుకని ఈ ఆంటీ దగ్గరకు తీసుకొచ్చిన. ఈ ఆంటీ నీకు బుద్ధి చెప్తుంది. అంటే ఈమె నన్ను కొడతారా? నాకు తెలియదు అది. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై షో. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. హాయ్ అమ్మా. అరే హాయ్ చెప్పరా. అక్క ఓడిమే. ఏంటి మమ్మీ ఎవడీడు? ఎక్కడి నుంచి వచ్చారు? మెట్లకి డోర్ కార్ నుంచి వచ్చాము. నేను కూడా అంతే మేడం. హలో హలో, మీరు మెట్లకి వచ్చారా, లిఫ్ట్ ఎక్కొచ్చారా అని అడగట్లేదు. ఏ ఊరు మీది? మేము యూట్యూబ్ నగరం నుంచి వచ్చినాం. సరే, సమస్య ఏంటి? పొట్ట చాలా టైట్ ఉందా అంటే డ్రింక్ ఏమైనా ఉందా? ఆంటీ ఆంటీ నాకు ఒక థమ్స్ అప్. హే హే, ఫస్ట్ నన్ను ఆంటీ అనడం ఆపేయండి. సరే అక్క. అరే అక్కేరా అక్క, కాల్ మీ మేడం. సార్ పాపం ఫీల్ అయినట్టున్నారు. సరే మేడం, ఒక డ్రింక్ తెప్పియండి. అసలు ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? ఏమో మా అక్క తీసుకొచ్చింది మేడం. మేడం అయ్యో, అరే ఏంట్రా ఇది? గురించి నీకెందుకమ్మా? నాకు ఆకలి అవుతుంది మేడం. చెప్పు, నీ దెయ్యపు తిండి ఆపుతాన్ని దేవుడి మీద ఒట్టేస్తావా? కరెంటు ముట్టుకుని గిలగలా కొట్టుకుని చావనా? ఫస్ట్ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి. మరి మా పేరెంట్స్ చాక్లెట్, బిస్కెట్లు అన్ని ఈక్వల్ గా తెస్తున్నారు, కానీ వీడు అన్ని దొంగతనంగా తీసుకొని తింటున్నాడు. అందుకని మీ దగ్గరికి తీసుకొచ్చాను. దీనికి మీరే న్యాయం చెప్పాలా ఆంటీ? సారీ అక్క, మేడం ఫిక్స్. మీరెక్కడ దొరికారా? ఆంటీ, అక్క, అమ్మమ్మ, పిన్ని ఏమేమో అని సావగొడుతున్నారు. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. అయ్యా కెమెరామ్యాన్, కొంచెం ఎడిటింగ్ చూసుకో. సరే మేడం. ఈ బిస్కెట్లు, చాక్లెట్లు న్యాయం కోసం నా దగ్గరకు వచ్చిండ్రా మీరు? మీకు ఎలాగో పనులు లేవు, ప్రోగ్రామ్స్ కూడా లేవు, అందుకని వచ్చాం. ఓహో ఓహో, అలా వచ్చారు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది. నువ్వేమన్నా రౌడీ వారా? ఫస్ట్ ఆ గుండీలు పెట్టుకో. ఫస్టా, సెకండా, థర్డా? మీ అక్కవి స్నాక్స్ అవన్నీ తింటున్నావంట. లేదు మేడం, నేనేం తినట్లేదు. వీడు చెప్పేవన్నీ అబద్ధాలే మేడం. అరే నువ్వు నిజం చెప్తే నేను నీకు కూల్ డ్రింక్ ఇస్తా. నువ్వు ఫస్ట్ కూల్ డ్రింక్ ఇస్తేనే నేను చెప్తా. ఇంటెలిజెంట్ ఫెలో. అమ్మ డ్రింక్స్ తీసుకురా. ఇదిగో తీసుకోండి. हे भगवान तेरी लीला अपरंपार है. దీనికోసం వచ్చారా మీరు? అంత లేదులే, మా ఇంట్లో చాలా ఉన్నాయి. అమ్మో, వీటితో నాకెందుకు. ఇప్పుడు చెప్పురా, తింటావా లేదా? తింటా మేడం, నాకు స్నాక్స్ మొత్తం తింటా. ఏంద్రా, లంచం ఇస్తే గానీ నిజం చెప్పవా? నీలాంటి వాడికి ఒక సామెత ఉంది. ఏంటి మేడం అది? నేను నీకు చెప్పా. అయినా నువ్వేంటండి ప్రతిదానికి క్వశ్చనింగ్? మంచి సామెత ఈనూరుకోవాలి. ఇంకొకసారి గాని మీ అక్క స్నాక్స్ తిన్నవని తెలిస్తే ఇప్పి విమానం చేస్తా. అక్క, ఈమె నన్ను తిట్టింది. దీని సంగతి చెప్తా.
తమ్ముడిని తిడుతున్నావు, బొక్కలు ఇరవబట్టి చేతుల్లో పెడతా. నువ్వు కొనిస్తున్నావా మీ తాత కొనిస్తున్నాడా బిస్కెట్లు మా తమ్ముడికి? ఏదో న్యాయం చెప్తావు అనుకుంటే గుస్స అవుతున్నావు మా తమ్ముడు మీద. సరే అమ్మా, ఇప్పుడు మీ తమ్ముడు ఏడుపాపాలంటే ఏం చేయాలో చెప్పు. బిస్కెట్లు తెప్పి. అమ్మా బిస్కెట్లు తీసుకురా. అక్క ఇంకా 4 వేసుకోపోయినవే. ఈ మొహానికి చాలేరా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు. తీరా. పెద్ద ప్లానింగే రా. సరిపోయిందా అమ్మా? ఇచ్చావులే బోర్ బిస్కెట్లు. నడురా ఇంటికి పోనాం. అక్క ఈ బిస్కెట్లు మనకేనా?